భూమి మీద ఉన్న అన్ని దానాలలో అన్నదానం అనే దానం అత్యంత శ్రేష్టమైనదని మన వేదాలు చెబుతున్నాయి. అన్నం అనేది ప్రాణానికి ఆధారం. ఆకలి తీర్చడం అంటే కేవలం ఆహారం ఇవ్వడం కాదు, అది ప్రాణాన్ని నిలబెట్టడం. అందుకే వేదాలు చెబుతున్నాయి, అన్నదానం సమం దానం నాస్తి, అన్నదానానికి సమానమైన దానం ఇంకేదీ లేదు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి వస్తారని తెలిసి ద్రౌపది భయపడింది. శ్రీకృష్ణుడు వచ్చి పాత్రలో చివరగా మిగిలిన చిన్న అన్నపు తిన్నెను తీసుకుని తిన్నాడు. అంతే, మహర్షి శిష్యులు తృప్తి చెందారు. ఇది అన్నదాన మహిమ. దానమంటే కేవలం ఇవ్వడం కాదు, ప్రేమతో ఇవ్వడం. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెడితే అది దేవునికి సమానమైన సేవ. మనసారా ఇచ్చిన ముద్ద అన్నం 100 జపాల కన్నా గొప్పది. మన పూర్వులు చెప్పారు, అన్నదానం మహాదానం, జీవదానం కన్నా గొప్పది. జీవం ఇవ్వడం ఒక్కసారి, అన్నం ఇవ్వడం ప్రతిరోజు జీవాన్ని నిలబెడుతుంది. మనము ఎంత చిన్నగా ఇచ్చినా ఆ దానం బ్రహ్మాండమైన పుణ్యమవుతుంది. ఆకలి తీర్చడం అంటే దైవ సేవ. అన్నదాత సుఖీభవ. ఆకలి తీరుస్తే ఆ దేవుడు నీ మనసులో నివసిస్తాడు.